తారీఖున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించారు. వారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు. స్పీకర్ మేడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవి 3వ బడ్జెట్ సమావేశాలు జరుపుకుంటా ఉన్నాం. 2 ఏళ్ళు పూర్తి చేసుకొని 3వ ఏట అడుగు పెడుతున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కొన్ని అడుగులు తడబడుతున్నా అర్థం చేసుకునేందుకు ప్రజలు ఈ 2 ఏళ్ళు ప్రయత్నించారు. గవర్నర్ గారి ప్రసంగంలో అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. జాతీయ స్థాయిలో అభివృద్ధి చూసినప్పుడు అంటే జీడిపిలో అభివృద్ధి ఈ 2015-16లో కేవలం 7.3% ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ధృవీకరిస్తుంటే, మన తెలంగాణలో మాత్రం నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపిలో పెరుగుదల రేటు ఏకంగా 11.7% ఉన్నదని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా సభకు చెప్పారు. అధ్యక్ష, నిజంగానే ప్రభుత్వం చెప్పిన వేగంలో తెలంగాణ రాష్ట్రం జీడిపి ఉంటే మన రాష్ట్రం దేశంలోనే మరి 3-4 రాష్ట్రాల్లో మరి చోటు సంపాదించుకునేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. రాష్ట్ర జీడిపి చూసినప్పుడు 5.83 లక్షల కోట్లకు చేరుకుంటుందని గవర్నర్ గారి ప్రసంగం 3వ పేజీలో చెప్పారు. అదే నిజమైతే తెలంగాణ అభివృద్ధి దేశంలోని మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా రోల్ మోడల్గా నిలిచిపోతుందనే దాంట్లో సందేహం లేదు. అధ్యక్ష, మరి గవర్నర్ గారి ప్రసంగంలో ఇచ్చిన వివరాల ప్రకారం వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు ఉన్న ప్రాథమిక రంగంలో పెరుగుదల రేటు కేవలం 0.8% కావడం ఆందోళన కలిగించే అంశంగా మరి ఉంది. అధ్యక్ష, అలాగే పరిశ్రమల తయారీలో కూడిన ద్వితీయ రంగం 8.3%, సేవా రంగం చూసినప్పుడు 14.9% పెరుగుదలను నమోదు చేస్తాయని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చెప్పారు. అధ్యక్ష, జాతీయ స్థాయిలో గ్రోత్ రేట్ కంటే తెలంగాణ రాష్ట్రం 4% పైగా అభివృద్ధి సాధిస్తున్నదంటే అందుకు ఈ ప్రభుత్వాన్ని తప్పక అభినందించాలి. అధ్యక్ష, కానీ ఈ పెరుగుదల ఎలా సాధ్యపడింది? కేవలం సేవా రంగాన్ని ఈ పెరుగుదలకు కారణంగా చూపుతున్నారు. అంటే ఐటీ సంబంధిత రంగాల్లో సేవల్లో మరి అదేవిధంగా పెరుగుదల ఎక్కువగా ఉందని అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఈ రంగంలో అభివృద్ధి మంచిదే. ఐటీ సెక్టార్లో మరింత వృద్ధి చెందాలని, దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, కానీ ఇదే సమయంలో వ్యవసాయంలో 1% కూడా పెరుగుదల రేటు లేకపోవడం అంటే అది తెలంగాణ పల్లెకు సంబంధించినటువంటి మరి ప్రమాద గంటికలు మోగిస్తున్నదనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన గ్రామాలు ఆధారపడినది ఐటీ మీద కాదు. అధ్యక్ష, వ్యవసాయం మన పల్లెలకు ప్రాణం. అటువంటి రంగంలో కేవలం 0.8% పెరుగుదల అంటే మన పల్లె పరిస్థితి గురించి ఈ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. వ్యవసాయం లాభసాటి కాని పక్షంలో రైతు కూలీగా మారితే కూలీకి పని దొరక్క మరి మహబూబ్ నగర్ వంటి జిల్లాలు ఖాళీ అయిన సందర్భంలో ముంబై రోడ్లపైకి మన తెలంగాణ బిడ్డలు చేరి అక్కడ కూలీలుగా మారిన పరిస్థితి కూడా మనం చూసాం. అధ్యక్ష, మరి ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు లేకపోవడానికి కేవలం ప్రకృతి వైపరీత్యాలు, వానలు పడకపోవడం కారణంగా భావించవద్దని మరి తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, మన పారిశ్రామిక రంగంలో పెరుగుదల రేటును సూచించే విధంగా తయారీ రంగంలో 8.3% పెరుగుదల ఉందన్నారు. దేశం మొత్తం మీద తయారీ రంగంలో చూసినప్పుడు దాదాపు 9.5% పెరుగుదల ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన బడ్జెట్ ఆర్థిక సర్వేలో పేర్కొన్నది. అధ్యక్ష, అంటే పారిశ్రామిక రంగం ప్రధానమైనటువంటి తయారీ రంగంలో వృద్ధి రేటుగా జాతీయ స్థాయి కంటే వెనుకబడి ఉన్నామనేది ఇక్కడ మరి మనం అర్థం చేసుకోవాలి. జీడిపిలో కీలకమైన 3 రంగాలు. అధ్యక్ష, 1 ప్రాథమిక రంగం అంటే వ్యవసాయంలో, 2 తయారీ రంగం అంటే ప్రధానంగా పారిశ్రామిక రంగంలో మనం వెనుకబడి ఉన్నామని, కేవలం సేవా రంగంలో మాత్రమే మరి వృద్ధి సాధించడం ద్వారా 11.7% వృద్ధి సాధించామని గవర్నర్ గారి ప్రసంగం ద్వారా మరి తెలియజేశారు. ప్రభుత్వం వెల్లడించినటువంటి వాస్తవాలు మన రాష్ట్రం అద్భుత విజయం సాధించిందని చెప్పడానికి కాకుండా ఈ 2 ఏళ్ల రాష్ట్రం నిశ్చితంగా పరిశీలన చేసుకొని మరి దిద్దుబాట్లు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా మరి గుర్తించాలని చెప్పేసి కూడా నేను సూచన చేస్తున్నాను. అధ్యక్ష, అదేవిధంగా
ప్రభుత్వం ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇస్తున్న ప్రాధాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో పక్క రాష్ట్ర కూలీలను కాకుండా మరి స్థానికుల్ని